30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి మ్యాచ్ నెంబర్ 47లో డీసీ వర్సెస్ కేకేఆర్ మరి తలపడుతున్నారు. వాళ్ళు కూడా తలపడేది ఈడెన్ గార్డెన్స్ కలకత్తా నుంచి. మరి ఆ గ్రౌండ్ ఒక బ్యాటింగ్ ప్యారడైస్. సో లాస్ట్ మ్యాచెస్లో కూడా 220+ రన్స్ అనేది కూడా వచ్చినా కానీ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ చాలా ఆపసోపాలు కూడా పడ్డాయి. మరి ఈరోజు జరిగే మ్యాచ్లో ఎంత పెద్ద స్కోర్ ఈ ఐపీఎల్లో మనం చూడబోతున్నామని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇదొక ఎగ్జైటింగ్ మ్యాచ్. ఆల్రెడీ విన్నింగ్ స్ట్రీక్తో ఉన్న డీసీని మరి తలపడ్డం కేకేఆర్కి పెద్ద తలనొప్పే. ఎందుకోసమంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మరి ప్రీవియస్ మ్యాచ్లో పీబీకేఎస్ చేతిలో ఓడిపోయి ఈ మ్యాచ్లో అడుగు పెడుతున్నారు కేకేఆర్ వాళ్ళు. అండ్ డీసీ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్ ఎంఐని మాత్రం చిత్తుగా ఓడించి సో ఒక వండర్ఫుల్ విన్నింగ్ స్ట్రీక్తో కూడా ఈ మ్యాచ్లో అడుగు పెడుతున్నారు. మరి ఈ మ్యాచ్లో ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, హోమ్ టీమ్ అడ్వాంటేజ్ ఎవరికైనా దక్కుతుందా, ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ మెయిన్గా అయితే డీసీ టీంలో ఎలాంటి మార్పులతో మాత్రం రాదు. అండ్ బ్యాటింగ్ విషయంలో మెయిన్గా ఫారెన్ ప్లేయర్స్ నలుగురిని కూడా, సో వాళ్ళు నలుగురు బ్యాటింగ్ ఆడుతున్న వాళ్ళనే తీసుకున్నారు. అండ్ బౌలింగ్ విషయంలో ఎక్కువగా మన ఇండియన్ బౌలర్స్ మీదే నమ్మకాన్ని పెట్టుకొని అదే టీంతోనే ఈ మ్యాచ్లో అడుగు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకో పక్క కేకేఆర్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 2 చేంజెస్ మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. మరి దుష్యంత్ చమీరాన్ మాత్రం తనను సో లాస్ట్ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు కాబట్టి సో తనను పక్కన పెట్టి సో ఇంకొక ప్లేయర్ని మిచెల్ స్టార్క్ని తీసుకొని వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం కేకేఆర్కి ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఓపెనర్స్గా నరేన్ కానీ సాల్ట్ కానీ ఫిక్స్డ్గా సెట్ అయిపోయారు. ఒక మంచి స్టార్ట్ అనేది కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత మరి శ్రేయస్ అయ్యర్ కానీ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అండ్ కేకేఆర్ విషయంలో మాత్రం ఈరోజు డీసీతో జరిగే మ్యాచ్లో మాత్రం కేవలం ఒక్క చేంజ్తో మరి అడుగు పెట్టేలా ఉన్నారు. అండ్ కేకేఆర్ టీంకి ఈడెన్ గార్డెన్స్లో ఇదే ఆఖరి మ్యాచ్. ఆ తర్వాత నెక్స్ట్ ఆడబోయే మ్యాచెస్ అన్నీ కూడా సో అవే మ్యాచెస్. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో ఉన్న మ్యాక్సిమం టీమ్స్ 10 పాయింట్స్తో కూడా సో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు ఒకవేళ డీసీ గెలిచిందంటే మాత్రం సో 6th ప్లేస్లో ఉన్న డీసీ 2nd ప్లేస్కి ఒక్కసారిగా జంప్ అవుతుంది. మరి దానికోసం కూడా డీసీ చాలా తహతహలాడుతుంది. ఒకవేళ డీసీ కనుక ఓడిపోయిందంటే సో వాళ్ళకు నెక్స్ట్ వచ్చే మ్యాచెస్లో మాత్రం విన్నింగ్ అవకాశాలు కూడా తగ్గుతూ వస్తాయి. సో కేకేఆర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం డీసీకి తక్కువ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రతి ఒక్క మ్యాచ్ వాళ్ళకు చావోరేవో అన్నట్టు కూడా ఉంటుంది. డీసీ టీం బ్యాట్స్మెన్ అయిన జేక్ ఫ్రేజర్ మాత్రం ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తూ ఉన్నాడు. తను అతి తక్కువ బాల్స్లోనే సో ఎక్కువ స్కోర్ కొట్టడంతోనే ఎవరు వచ్చినా కానీ ఎలాంటి స్టార్ బౌలర్ వచ్చినా కానీ కనికరమే చూపించకుండా తన స్టైల్లో బౌండరీస్ అనేది కూడా సాధిస్తున్నాడు. మరి ఈరోజు మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ అయిన ఈడెన్ గ్రౌండ్లో ఎంత పెద్ద స్కోర్ తన బ్యాట్ నుంచి వస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంకొక పక్క అయితే నరేన్, సో నరేన్కి అండ్ ఇటుపక్క ఫ్రేజర్కి మాత్రం ఒక మంచి రసవత్తరమైన పోటీ ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో మనం చూడబోతున్నాము. ఈడెన్స్ గార్డెన్స్ పిచ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదొక బ్యాటింగ్ ప్యారడైజ్. సెకండ్ బ్యాటింగ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ పెద్ద తేడా ఉండదు. ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూస్తే సో మొత్తం 33 మ్యాచెస్ ఆడితే అందులో 17 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, కేవలం 15 మ్యాచెస్ మాత్రమే డీసీ గెలిచింది. అండ్ ప్రీవియస్ లాస్ట్ 5 మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్కువ ఎడ్జ్ డీసీ టీంకు ఉంది. అలాంటి విన్నింగ్ స్ట్రీక్తో వస్తున్న ఈ డీసీ మాత్రం ఓడించడం కేకేఆర్కి పెద్ద సవాలే. కాబట్టి కొత్త స్ట్రాటజీస్తో మాత్రం రావాలి. వాళ్ళ ఓపెనర్స్ని మాత్రం ఖచ్చితంగా కట్టడి చేయడానికి ఏదో ఒక ప్లాన్తో మాత్రం సునీల్ నరైన్ రావాలని కూడా కోరుకుంటాము. అండ్ మెయిన్గా సో జేక్ ఫ్రేజర్ ఆద్దరు కొడుతున్న ఈ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా కట్టడి చేసే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే కేకేఆర్ టీంలో అది కేవలం ఒక్క బౌలరే, తనే సునీల్ నరైన్. ఈ మిస్టరీ స్పిన్నర్కి మాత్రం మంచి రికార్డ్ అనేది కూడా ఉంది. మరి డీసీ బ్యాట్స్మెన్ని కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సునీల్ నరైన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అండ్ మిగతా కేకేఆర్ బౌలర్స్ అందరూ చాలా ఎక్స్పెన్సివ్గా మారిపోయారు. అండ్ డీసీ బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా ఎకనామికల్గా చాలా కన్సిస్టెంట్గా కూడా వాళ్ళ బౌలింగ్ అనేది కూడా చూపిస్తున్నారు. మోస్ట్లీ ఈరోజు అయితే 4 బౌలర్స్, అది కూడా ఇండియన్ బౌలర్స్ డీసీ టీంలో ఉండబోతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. టాస్ గెలిచిన టీం అటు బ్యాటింగ్ బౌలింగ్ ఏది తీసుకున్నా కానీ పర్లేదు. కానీ ఈరోజు ఎవరైతే ఏ టీం యొక్క బౌలర్స్ సరిగ్గా
వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ప్రత్యర్థులను కొంచెం కట్టడి చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారు. అండ్ ఈరోజు మరి నా ప్రిడిక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా డీసీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది ప్రీవియస్ రికార్డ్స్ని బట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.